హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయచంద్రస్ వరల్డ్. రోజు మన ఛానల్లో ప్రతి నిత్య పారాయణ శ్లోకాలు వాటి యొక్క అర్థాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇప్పటి వరకు మనం కాలభైరవ అష్టకం యొక్క శ్లోకం యొక్క అర్థాలను తెలుసుకుంటున్నామండి. ఇప్పటి వరకు అయితే మొదటి 6 శ్లోకాల యొక్క అర్థాలను తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో 7 మరియు 8 శ్లోకము మరియు ఫలశ్రుతి గురించి తెలుసుకుందాం. కాలభైరవ అష్టకంలో 7వ శ్లోకం వచ్చేసి ఇప్పుడు మనం తెలుసుకుందామండి. అష్టహాస భిన్న పద్మజాండ కోశ సంతతి దృష్టిపాత నష్ట పాపజాల ముగ్రనాశనం అష్టసిద్ధినాయకం కపాలమాలికాధరం కాశికా పురాధినాథ కాలభైరవం భజే. ఇది 7వ శ్లోకం అండి. ఈ 7వ శ్లోకం యొక్క అర్థాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. బ్రహ్మాండాన్ని సైతం తన అట్టహాసంతో నాశనం చేయగలిగే లయకారకుడు. లయకారకుడు అంటే శివుడు. శివుని అవతారమే మన కాలభైరవ స్వామి కదండి. కాలభైరవ స్వామి తన అట్టహాసంతోనే బ్రహ్మాండాన్ని సైతం నాశనం చేయగలిగేవాడు. తన కంటి చూపుతోనే పాపాలను నాశనం చేసేవాడండి. తన జస్ట్ కంటి చూపుతోనే చాలు, తన చూపుతోనే సకల పాపాలు కూడా నాశనం అయిపోతాయి. అదేవిధంగా కఠినమైన క్రమశిక్షణ చేయవాడు. అనిమ మహిమ మొదలైన 8 సిద్ధులను అందించేవాడు. కపాలమాలికను దండగా ధరించేవాడు అయిన కాశీ క్షేత్రపాలకుడు కాలభైరవుడికి నా నమస్కారములు. అది 7వ శ్లోకం యొక్క అర్థం అండి. ఇప్పుడు 8వ శ్లోకం గురించి తెలుసుకుందాం. 8వ శ్లోకం వచ్చేసి భూత సంఘ నాయకం విశాల కీర్తిదాయకం కాశీవాస లోక పుణ్య పాపశోధికం విభుం నీతి మార్గ కోవిదం పురాతనం జగత్పతిం కాశికా పురాధినాథ కాలభైరవం భజే. ఇది 8వ శ్లోకం అండి. 8వ శ్లోకం యొక్క అర్థాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. భూత సైన్యానికి నాయకుడు, భూతాల సైన్యానికి నాయకుడు మన కాలభైరవుడు. అంతేకాకుండా లోకమంతా వ్యాపించే కీర్తిని ప్రసాదించువాడు. కాశీలో స్థిరపడేవారు జనుల పాపపుణ్యాలను విశ్లేషించి వాళ్లకు తగిన పుణ్య ఫలితాన్ని ప్రసాదించేవాడు. కాశీలో ఉండే వాళ్ళకి పాపపుణ్యాలను చూసి తన యొక్క తగిన పుణ్య ఫలితాన్ని వాళ్ళకు అందించేవాడే కాలభైరవుడు. నీతి మార్గమును తెలిసిన మహాపండితుడు. అంతేకాకుండా అత్యంత ప్రాచీనమైనవాడు. అతనే అందరికంటే మొట్టమొదటివాడు. లోకాలన్నింటికీ అధిపతి అయిన కాశీక్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారము. ఇది 8వ శ్లోకం యొక్క అర్థం అండి. ఇప్పుడు మనము ఈ కాలభైరవ అష్టకంని పఠించడం వలన కలిగే లాభం ఏంటి, పఠించడం వస్తే మనకు ఫలితం ఏంటి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫలశ్రుతిని కాలభైరవ అష్టకం పఠయంతే మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం శోక మోహ దైన్య లోభ కోప తాప నాశనం తే ప్రయంతి కాలభైరవాగ్ని సన్నిధం ధ్రువం. ఇది ఫలశ్రుతి అండి. ఫలశ్రుతి యొక్క అర్థం ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎవరైతే ఈ సుందరమైన జ్ఞానాన్ని మోక్షాన్ని అందించే పుణ్యాన్ని పెంచే దుఃఖాన్ని మన బాధలను వ్యామోహాన్ని మన కోరికలను దీనత్వాన్ని మన యొక్క బాధను మనలో ఉన్న లోభి గుణాన్ని కోప స్వభావాన్ని కష్టాన్ని నాశనం చేసే ఈ కాలభైరవాష్టకాన్ని ప్రతినిత్యము చదువుతారో వాళ్లకు స్వామివారి కాలభైరవుడి పాద సన్నిధిని చేరుకుంటారు. ఇది తథ్యం. ఎవరైతే ఈ కాలభైరవాష్టకాన్ని నిత్యము పారాయణ చేస్తారో వాళ్ళలో ఉండే అన్ని కోపతాపాలను దీనత్వాన్ని లోభత్వాన్ని అన్నింటినీ దుఃఖాన్ని తొలగించి వాళ్లకు కాలభైరవుని యొక్క సన్నిధిని చేరుకుంటారు. ఇదండి మొత్తం కాలభైరవ అష్టకం శ్లోకం యొక్క మొదటి నుండి శ్లోకం నుంచి 8వ శ్లోకం వరకు అర్థాలు మరియు ఫలశ్రుతి అన్ని వీడియోస్ను చాలా క్లియర్గా చేసి పెట్టానండి మన ఛానల్లో. ప్రతి ఒక్క వీడియోను చూసి నా యొక్క వీడియోస్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. ఏమైనా తప్పులు ఉన్నట్లయితే నాకు కామెంట్లో తెలియజేయండి, నేను వాటిని సరిదిద్దుకుంటాను.
దయచేసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. నా యొక్క ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.